హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత అంటే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తాజాగా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రజావాణి, ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా భారీ సంఖ్యలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దాదాపు 10 నుంచి 12 లక్షల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారని అంచనా వేస్తుండగా మొదటి విడతలో సుమారు 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పెన్షన్లలో వృద్ధాప్య పెన్షను, వితంతు మహిళల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ రోగులు వంటి అర్హులైన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు రాక చాలామంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మరియు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో డెత్ వెరిఫికేషను మరియు ఫీల్డ్ వెరిఫికేషను ప్రక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారులు గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్ళి దరఖాస్తుల వివరాలు పరిశీలిస్తూ అర్హతలను ధృవీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎంపీడీఓ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు అవసరాన్ని బట్టి సంబంధిత సర్టిఫికెట్లు తీసుకువెళ్ళాలి. వితంతు పెన్షన్ కోసం అయితే భర్త డెత్ సర్టిఫికెట్ మరియు సంబంధిత ఆధార్ వివరాలు అవసరం అవుతాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అర్హులను ఎంపిక చేసి పెన్షను మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే పెన్షన్ల పెంపు అంశంపై కూడా చర్చ జరుగుతుంది. దశల వారీగా ప్రతి విడతకు 500 రూపాయల చొప్పున పెంపు ఉండే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. లేదా 1000 రూపాయలు కూడా చేసి ఇవ్వచ్చు. అంటే ఒకవేళ 10,000 రూపాయలు పెంపు చేస్తే 2016 రూపాయలు ఇచ్చే వారికి 3,000 రూపాయలు, అలాగే 4,016 రూపాయలు ఇచ్చే వారికి 5,000 రూపాయలు ఇలా పెంపు చేసి ఇవ్వచ్చు. అంటే విడతల వారీగా ఇస్తారు. కానీ ఎంత అనేది ఇంకా అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. కాబట్టి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తమ పత్రాలు సిద్ధంగా ఉంచుకొని సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవడం మంచిది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.